వెల్కమ్ టు టీ10. దేశంలో కార్పొరేట్ల ఆదాయాలు అమాంతం పెరుగుతుండగా ఆయా కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల బతుకులు జీవన ప్రమాణాల్లో పెద్ద మెరుగుదల ఉండటం లేదు. గడిచిన 4 ఏళ్లలో భారత కార్పొరేట్ కంపెనీల నికర లాభాలు 4 రెట్లు పెరిగాయి. మరోవైపు 2019 నుంచి 2023 కాలంలో దేశంలోని 6 ప్రధాన రంగాల్లోని కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కార్మిక వేతనాల్లో మాత్రం ప్రతి ఏడాది 0.8% నుంచి 5.4% పెరుగుదల మాత్రమే ఉంది. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ టెక్ ఎనేబుల్డ్ సంస్థ ఫ్యూజ్ కార్ప్ లిమిటెడ్ లు ప్రభుత్వం కోసం తయారు చేసిన రిపోర్టు ప్రకారం ముఖ్యంగా తయారీ, ఇంజనీరింగ్, మౌలిక సదుపాయాల రంగాల్లో 0.8% పెరుగుదల ఉండగా ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్స్ గూడ్స్ సంస్థల్లో 5.4% పెరుగుదల చోటు చేసుకుంది. సంఘటిత రంగాల్లోనూ కార్మికుల నిజ వేతనాల్లో గొప్ప పెరుగుదల లేదు. గడిచిన 5 ఏళ్లలో 2019-20 నుంచి 2023-24 మధ్య వరుసగా 4.8%, 6.2%, 5.5%, 6.7%, 5.4% చొప్పున ద్రవ్యోల్బణం పెరిగింది. సాధారణంగా ద్రవ్యోల్బణం కంటే వేతనాల్లో ఎక్కువ పెరుగుదల ఉన్నప్పుడే ప్రజల జీవన ప్రమాణాలకు మద్దతు లభిస్తుంది. లేకపోతే వ్యయాలు పెరిగి ఆదాయాలు తగ్గినట్లవుతుంది. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగం సగటు వేతన పెరుగుదల 2.8% పెరుగుదల ఉంది. తక్కువ వేతనాలపై ప్రభుత్వంలోని అనేక అంతర్గత చర్చల్లో ఆందోళన వచ్చినట్లు తెలిసింది. బలహీనమైన ఆదాయాలు వినిమయం తగ్గటానికి ప్రధాన కారణమని ప్రభుత్వ వర్గాలకు స్పష్టంగా తెలుసు. అయితే ముఖ్యంగా కరోనా తర్వాత పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ పెరిగింది, కానీ క్రమంగా వేతన వృద్ధి పడిపోయింది. దీంతో ఆర్థిక పునర్జీవంపై ఆందోళనలు పెరిగాయి అంటూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఓ కథనంలో పేర్కొంది. 2023లో ఎఫ్ఎంసీజీ రంగంలో సగటు వేతనం 19,023 రూపాయలు ఉండగా ఐటీ రంగంలో అత్యధికంగా సగటున 49,076 రూపాయలుగా నమోదైంది. 2019-20 నుండి 2023-24 వరకు 5 సంవత్సరాలలో రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా 4.8% నుంచి 6.2%, 5.5%, 6.7% మరియు 5.4% పెరిగింది. ఉద్యోగుల వేతన పెంపునకు సంబంధించి ఏదైనా కొంత చేయాలని ఫిక్కీ క్యూస్ రిపోర్టును ఉద్దేశించి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వి అనంత నాగేశ్వరన్ భారత కార్పొరేట్లకు సూచించారు. ధరల పెరుగుదల లేదా ద్రవ్యోల్బణం కోసం సర్దుబాటు చేసినప్పుడు నిజమైన ఆదాయాలలో తగ్గుదల ఉంటే అది కార్మికులను మరింత దిగజార్చనుంది. ఇది స్వీయ విధ్వంసానికి దారి తీస్తుంది. దీనిపై భారత కంపెనీలు దృష్టి సారించాలి అని అనంత నాగేశ్వరన్ సూచించారు. కార్మికులకు జీతాలు ఇవ్వకపోవటం లేదా కార్మికులను తగినంతగా తీసుకోకపోవటము ఆర్థిక వ్యవస్థకు హానికరంగా మారుతుందని అన్నారు. ఉద్యోగులకు ఒక అంకె శాతం వేతనాలు పెంచటంలో 1కి 4 సార్లు ఆలోచించే కార్పొరేట్ కంపెనీలు గడిచిన 5 ఏళ్లలో ప్రభుత్వ పన్ను తగ్గింపుతో లక్షల కోట్ల ఆదాయాలను వెనక్కేసుకున్నాయి. మోడీ సర్కార్ 2వ దఫా అధికారంలోకి రాగానే 2019లో కార్పొరేట్లకు భారీగా పన్నులు తగ్గిస్తూ సంస్కరణలు చేసింది. దీంతో గడిచిన 5 ఏళ్లలో బడా బాబులకు 3.14 లక్షల కోట్ల ఆదా అయింది. ఆ మొత్తం ప్రభుత్వ ఖజానాకు గండి పడినట్లయింది. మరోవైపు పారిశ్రామిక వర్గాలకు ఇతర ప్రోత్సాహకాలు అందిస్తూనే ఉంది. సంపద ఒక్క చోట పోగుపడటం, ఉద్యోగులు కార్మికులకు వేతనాలు పెంచకపోవటం వల్ల వినిమయం పడిపోయి దేశ ఆర్థిక వ్యవస్థ మందగించడానికి దారి తీయనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది వాళ్ళ న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.